దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యము అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటూ మీరు ఆత్మీయ జీవితంలో ఉదయకాలం లేవగానే దేవుని మాటలు విని ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ దినం కూడా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, ఆ ఉదయకాలం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశం 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యం చూస్తున్న మీ అందరూ కూడా ఇదిగో చూడండి, దేవుని వాక్యం ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని రాయబడింది. ఆయన్ను ప్రేమిస్తున్న వారికి ఉదయకాలము సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడో అంత బలంగా ఉదయిస్తాడో, ఆయనను ప్రేమించువారు అలాగా ఉందురు అని రాయబడింది. అలాగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మీరే ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, మీరు ఆయనను ప్రేమించండి. మొదట మీరు ఉదయకాలం ఉదయించే సూర్యుని వలె మీరు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, స్థితిగతులను మార్చేది దేవుడు, దేవాది దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. కాబట్టి ప్రతిదినాన్ని కలగజేస్తూ ప్రతిదినంలో మనం ఉండేలాగా చేస్తున్నాడు దేవుడు. కాబట్టి సర్వలోకాన్ని ప్రేమించిన దేవుడు, సర్వజనుల కొరకై ప్రాణాన్ని దానముగా శిలువ మ్రాణి మీద అర్పించిన దేవుడు. కాబట్టి ప్రియులారా, మీరు ఎక్కడ ఉన్నా ఆ దేవుని వాక్యం ఈ ఉదయకాలం మీ ఎదుటికి వచ్చి ఉండగా మీరు విశ్వసించండి, ప్రార్థన చేయండి. ఉదయకాలం సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడో అంత బలంగా మీరు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే అలాగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఉదయకాలమున ఈ లేఖనం ద్వారా మాట్లాడావు, దీవించండి నాయనా. ఈ ప్రార్థనలు ఏకీవించిన వారిని, మాటలు వినిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరాలు అక్కరలు తీర్చండి నాయన. వ్యాధి బాధల నుండి నాయన కాపాడండి ప్రభువా. తండ్రి, పనుల్లో ప్రయాణాలను నీ తోడుంచండి. ఈ దినమంతా కూడా కృపాక్షేమములతో నడిపించమని, దీవించమని నీ గాయపడి నష్టాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం ప్రతిరోజు మీ ఎదుటికి వాక్యం వస్తూ ఉండగా మీరు వినండి, అనేకులకు పంపించండి, దేవుని మహింపరచండి. మీ అందరికీ ఉదయకాలం ప్రభుపేట వందనాలు.